దురదృష్టం ఏంటంటే ఈ వదిన గారు వచ్చి చంద్రబాబు నాయుడు వదిన గారు మాకు కాదు, చంద్రబాబు నాయుడు గారు వదిన గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నికాల్సిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవరికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు. మొత్తం నింపేసింది ఆవిడ. ఎటా అయిపోయిందంటే వెనకటికి మనకి పాఠాలను చదువుకునేవాళ్ళం, చీమలు పెట్టిన పుట్టలు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ నుంచి వచ్చినటువంటి ఈ దొంగల పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇవాళ దేశంలో దొంగలు పడ్డారో లేదో కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగలు పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన, ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను. ఇవాళ రామోజీరావు ఏదైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో, ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలకు కానీ అధికారులు ఎవరెవరైతే చర్యలు చేపట్టారో ఈ లిస్టులో వాళ్ళందరూ ఉన్నారు. ఈ 22 మందిలో రామోజీరావు మీద, చంద్రబాబు నాయుడు మీద చట్టపరమైన చర్యలకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళందరూ పేర్లు రాసి తప్పుడు ఆరోపణలు చేసి నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, హేయంగా, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళందరూ కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగింది. ఇవాళ ఏంటయ్యా అంటే వదిన గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి. మరిది కళ్ళల్లో ఆనందం కోసమే బరితెగించి పోలీసు ఉన్నతాధికారులు 22 మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు. ఇది బరితెగింపు కాక ఏమంటారు? వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని? ఈ పురంధేశ్వరి గారు ఎలా ఉందంటే ఆవిడ తంతు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు, రెండావుల దూడగా ఉంది. ఆవిడ తంతంతా కూడా రెండావుల దూడ. రెండావుల దూడ అంటే ఏంటి? ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది, ఈ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఆవు దూడ. ఆ తంతు, ఆ మోడల్లో ఈవిడ తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి పడదు. ఎప్పుడు మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ తన్నిచ్చుకుని కొట్టించుకుని అవమానాలు తిట్లు పడ్డే వాళ్ళని ఒప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి పడదు. అది అందరికీ తెలిసి సత్యమే కదా. ఈవిడ వదిన గారు పడకపోతే చంద్రబాబు నాయుడు ప్రజాధనం లూటీ కేసులో జైలుకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకుని అమిత్ షా దగ్గరికి చేయి పట్టుకుని తీసుకెళ్తుంది, అపాయింట్మెంట్ ఇప్పిస్తుంది, బెయిల్ ఇప్పించమని అడుగుతుంది. అంటే అందరూ అడిగారు, అమ్మా నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కదా, మీ పార్టీకి ఆ పార్టీకి పడదు కదా, ఒక భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు పడనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ జాతీయ కార్యదర్శిని, ప్రధాన కార్యదర్శిని, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్లి నువ్వు ఎందుకు ఈ రకమైన మధ్యవర్తిత్వం చేశావు అని అడిగితే మా చెల్లెలు కొడుకు వచ్చేశాడు. చెల్లెలు కొడుకుని తీసుకెళ్లాను, తండ్రి డబ్బులు తినే జైల్లో ఉన్నాడు, అందుకని మా చెల్లెలిని కొడుకుని బెయిల్ అడగటానికి తీసుకొచ్చాను. అందుకే రెండవ దూడ అంటున్నాం. పార్టీలు అయితే పార్టీలు లేకపోతే సుట్టరకాలు. అటు ఇటు తెలుగుదేశం, అటు ఆ తండ్రిని చంపినప్పుడు మరితో చేతులు కలిపారు. ఇవాళ పేదలందరిపై పెత్తందారులు చేసేటువంటి పోరాటంలో మరి తరపున మళ్లీ బయలుదేరే ఒకళ్ళు తప్పుచ్చుకుని. ఇంతకన్నా గనురాలు ఎవరుంటారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ వాళ్ళు కదా, నికార్సైన భారతీయ జనతా పార్టీ వాళ్ళు, రాష్ట్రీయ స్వయం సేవకులందరూ కూడా గర్వపడండి. మీరందరూ కూడా ఇంత మంచి వదిన గారు దొరికింది, ఇంత గనురాలు మీ పార్టీలో మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా తోసేసి తెలుగుదేశం వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చేసి
ఎటు కావాలంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని తీసుకెళ్లి బెయిల్ కోసం మీ పెద్దలతో కలపగలదు. గట్టిగా నిలదీస్తే మా చెల్లెలు కొడుకంటది, మీకు పిల్లలు లేరా, మీకు చెల్లెలు లేరా అంటది. అటువంటి గండ్రాలు ఈవిడ. పేరుని నానిగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు ఈ రకంగా బరి తెగించి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించవలసినటువంటి మీకు ఇటువంటి లేఖ రాస్తే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? నోరు మెదపకుండా, పెన్ను కదపకుండా మీరు ఎందుకు మాట్లాడకుండా ఊరుకుంటున్నారు? మీరు ఈవిడ నిరాధారమైనటువంటి అసత్య అవినీతి ఆరోపణలు 22 మంది నికార్సైన నిజాయితీగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మీరెందుకు నిర్ణయించట్లేదు, ప్రశ్నించట్లేదు?